హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 20వ భాగం విందాం. నా మరణ వార్త విని నా పతి మూర్ఛిల్లినట్లున్నాడు. ఏం చెయ్యాలి అని మణిమేకల తుట్రుపడుతూ అడిగిన దానికి అతనికి ఎటువంటి ప్రమాదమూ రాదు. అనతి కాలంలోనే అతను తేరుకుంటాడు. అదిగో మదనరేఖ కదిలింది. ఆమె మందిరాన్ని వదిలి ఇక వెళ్ళిపోతుంది. నువ్విక్కడనే ఉండు, నేను ఆమెను కలుసుకుని పరామర్శిస్తాను. ఆమెను చూసి నువ్వు మాత్రము ఉద్రేకపడకూడదు అని హెచ్చరించి తానా చాటు స్థలాన్ని వదిలి వచ్చి నిజదర్పాన్ని ప్రకటించుకుంటూ సగర్వంగా నడిచి వస్తున్న నాగరానికెదురై నమస్కరించింది. ఏమే మందాకిని, నీకు పనులెక్కువైనాయా? నాకు కనిపించకుండా ఏం చేస్తున్నావే అని తీక్షణంగా అడిగిన మదనరేఖ ప్రశ్నకు మందాకిని, వృద్ధ ఫణిరాజుల మందిరం నుంచే వస్తున్నాను దేవి, మీ దగ్గరికే వస్తున్నాను అని సవనీయంగా బదులు చెప్పింది. బ్రాహ్మణ యువకుణ్ణి తిరిగి పట్టి తీసుకుని వచ్చాను. అతనిప్పుడు మూర్ఛితుడై ఉన్నాడు. పోయి ఉపచర్యలు చెయ్యి. అతను తేరుకున్న తర్వాత మధురములైన ఆహార పానీయాలివ్వు. తిరిగి మోసగించిపోతాడేమో జాగ్రత్త. సర్ప సైన్యాన్ని పిలిపించి యథాప్రకారము కావలి ఉంచు అని తమ రాణి ఆజ్ఞాపించిన దానికి మందాకిని చిత్తమని బదులు చెప్పి ముందుకు పోతున్నట్లు నటించి మదనరేఖ వెళ్ళిపోయిన అనంతరము తిరిగి మణిమేకల ఉన్న చోటికి తిరిగి వచ్చి ఆమె తన భవనానికి వెళ్ళిపోయింది. తిరిగి రేపీ సమయం వరకు ఇక్కడికి రాదు అంది. అమ్మా, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నాకు నా భర్త దర్శనం చేయించు. మూర్ఛితుడై ఉన్న అతను నన్ను నా చేతుల్లోకి తీసుకుని సేవలు చేసుకోనివ్వు అని మణిమేకల ప్రాధేయపూర్వకంగా అడిగింది. తప్పకుండా అలాగే జరుగుతుంది. ఇటువంటి అవకాశం కోసమే నిన్ను ఆవేశపడవద్దని వారించాను అని మందాకిని మణిమేకలను వెంటబెట్టుకుని కృష్ణశర్మ మూర్ఛితుడై ఉన్న మందిరానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ నవరత్న ఖచ్చిత సాధనా సామగ్రులు కానీ, హంసతూలిక తల్పములు కానీ, అతి విలాసములైన ఇతరములైన అమరికలు కానీ, శృంగారోపేతములైన అలంకరణములు కానీ ఆమెకు కనిపించలేదు. లోపలికి ప్రవేశించిందే తడవుగా, ఎక్కడ తల్లి, నా ప్రియుడెక్కడున్నాడు అని మందాకిని వేగిరపాటితో అడిగింది. మందాకిని ఆమెకు మరి 4 అడుగులు తీసుకుని వెళ్ళి వంటి మీద స్పృహ లేకుండా కొద్ది దూరంలో పడి ఉన్న కృష్ణశర్మని ఆమెకు చూపించి, అడుగునమ్మా, అక్కడ పడి ఉండలేదు, అతనే నీ భర్త అని చెప్పింది. ఆ వికృత రూపాన్ని చూసి మణిమేకల విభ్రాంతురాలైంది. మందాకిని చెప్పిన దానికి నమ్మటమా నమ్మకపోవడమా అని క్షణమాలోచించి తన్నంతగా ఆదరించి ఉపకారం చేస్తున్న మందాకిని, విశేషించి శివభక్తుడు, కరుణా సముద్రుడు, పరోపకార పరాయణుడు అయిన వృద్ధ ఫణిరాజుచే నియోగించబడినట్టుది తన్నెప్పుడూ మోసగించదని తెలుసుకుని ఆ పడి ఉన్న వికృత రూపుడు తన భర్త అంటే అంతకు ముందు అతని సంభాషణను కూడా స్వయంగా విని ఉండటం చేత నిజమేనని నమ్మక తప్పలేదు. అప్పుడు ఆమెకి గుండె బద్దలయ్యే దుఃఖం వచ్చింది. ఆమె పుట్టినది లగాయితూ అంతవరకు అటువంటి ఘోర దుఃఖాన్ని ఎన్నడూ పొంది ఉండలేదు. ఒక్క అడుగులో పోయి స్పృహ తప్పి పడి ఉన్న అతని పైన పడి గోలుగోలును ఏడుస్తూ, అయ్యయ్యో మదనరేఖ, తక్షకుడి చేత కనిపించి నా నవమన్మథమూర్తినింత వికృతంగా మార్చటానికి నీది మనసా, కఠిన పాషాణమా? నీకు లొంగలేదని ఇంత పాపాన్ని కొడుగొట్టుకున్న నిన్నేం చేస్తే చెల్లదు? అయ్యో ప్రాణపతి, నా మరణవార్తని వినటం వలన గదా ఇలా మూర్ఛిల్లావు. నేను చచ్చి మరు జన్మనెత్తి నిన్నే భర్తగా పొందుతానని తెలీదా? అంత మాత్రానికి ఇలా మూర్ఛితుడు కావటం దేనికి? నా మీద నీకెంతటి అనురాగముందో నాకు తెలీదా? నా కోసము 7 సముద్రాలు దాటావు, వైకుంఠపుర విశేషాల్ని తెలుసుకుని వచ్చావు. కానీ ఏం లాభము? నాకై అంత శ్రమపడ్డ నిన్ను ఒక్క క్షణం సుఖపెట్టలేదే, ఒక్కనాడు సేవించలేదే. మన పాలిట పిశాచమై దాపురించిన ఈ నాగకన్య సర్వనాశనం చేసింది కదా. ఇప్పుడు నాకేంటి దారి? నేనే దేవుడితో మొరపెట్టుకోను. నీ రూపం ఇంతగా కాదు, ఇంకో ఇంత వికృతమైన నువ్వే నా దేవుడివి. నిన్నే నేను ఆరాధించుకుంటాను. ఎన్నెన్నో కష్టాలు పడి నేనొచ్చాను. ఒక్కసారి కళ్ళు విప్పవా? నాతో మాట్లాడవా? నేను నీ మణిమేకల్ని కానా అని మణిమేకల కంటికి మంటికి ఏకధారగా విలపిస్తూ ఉన్నంతసేపు మందాకిని అతనికేవో ఉపచర్యలు చేస్తూనే ఉంది. మధ్య మధ్య మణిమేకలను ఓదారుస్తూనే ఉంది. మరికొంతసేపటికి కృష్ణశర్మ కళ్ళు విప్పి తొట్రుపాటుతో లేచి కూర్చున్నాడు. మణిమేకల అంతవరకు అంధకార బంధురమై ఉన్న ప్రపంచము తిరిగి జ్యోతిర్మయమైంది. ఆమెను చూసి కృష్ణశర్మ తాను కంటున్నది కలో యథార్థమో తెలుసుకోలేక విభ్రాంతుడైతున్న సమయంలో, నీ మణిమేకల నీకోసం ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడికొచ్చింది. బ్రాహ్మణ కుమార, తెల్లబోకు, ఈమె నీ భార్య,
భోగపుర యువరాజ్ఞి మణిమేఖల అని మందాకిని చెప్పగా విని, మణిమేఖల అంటూ అతను పిచ్చివాన్లాగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండగా, మణిమేఖల పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకొని, నన్ను ప్రేమించినందుకు, నా కోసం అష్టకష్టాలు పడ్డందుకు మీరు పొందిన ఫలమింతేనా? ఇది నా పాపమా? అనగా కృష్ణశర్మ, దేవి, సమస్త జీవులు కర్మబద్ధులై ఉన్నప్పుడు మనం కూడా కాలానికి కట్టుబడవలసిందే. కానీ అసాధ్యము, అమిత ప్రమాదకరము అయిన ఈ నాగలోకానికి నువ్వెలా రాగలిగావు అని ఆశ్చర్యాన్ని పొందుతున్న సమయంలో మందాకిని కొన్ని మధుర ఫలహారాల్ని తీసుకొచ్చి వారి ముందర పెట్టి, ముందర వీటిని తీసుకోండి, ఆ తర్వాత నిదానంగా మాట్లాడుకుందరు గాని అనగా, దయాస్వరూపిణి అయిన ఈ మందాకిని చేసిన మహోపకారాలు నేను జన్మజన్మలకు మర్చిపోలేను. ఈమె సాయం లేనిదే నేను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుని ఉండను అంది మణిమేఖల. అవును, మందాకిని అటువంటిదే. ఆమె దేవతా స్వరూపిణి. ఇక్కడి నాగకన్యకు ప్రధాన సేవకురాలుగా ఉండవలసింది కాదు అన్నాడు కృష్ణశర్మ. నేను వెలుపలి ద్వారం దగ్గర ఉండి ఎవరూ రాకుండా చూస్తుంటాను. మీ సంభాషణ త్వరగా ముగించుకొని కర్తవ్యాన్ని ఆలోచించుకోండి అని చెప్పి మందాకిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మందాకిని మహామంచిది. రాణి వల్ల తనకి ఎటువంటి ప్రమాదం వచ్చేది కానకుండా నన్ను చెర నుంచి విముక్తిని చేసింది. కానీ ఏం లాభం? నన్ను ముందర బాణంతో కొట్టి మళ్ళీ బతికించుకొని తీసుకుని వచ్చింది మదనరేఖ. మిమ్మల్ని బాణంతో కొట్టిన పాపాత్మురాల్ని నేను కాని మదనరేఖ కాదు అని మణిమేఖల తాను ఇల్లు బయలుదేరింది లగాయితూ అంతవరకు జరిగిన కథ యావత్తు అతనికి క్లుప్తంగా వివరించి, తాను కబంధుని దీర్ఘబాహువుల్లో చిక్కుకోవటము, అతని బాహువుల్ని తాను ఖండించటము, అతడు శాప విముక్తుడై మునీశ్వరుడుగా మారి నాగకన్య విషయము, నాగలోకానికి పోయే మార్గము మొదలైన వివరాలన్నింటినీ తనకు చెప్పిన సంగతి, తాను శ్వేతముఖి దగ్గర వికృతాకారంలో ఉన్న కృష్ణశర్మను చూసి నాగకన్య తాలూకు అనుచరుడని భ్రమించి వెంట తరిమి బాణం వదలటము మొదలైన విషయాలన్నీ చెప్పింది. ఆ తర్వాత తనకు మదనరేఖకు జరిగిన యుద్ధము, ఆమె సర్పంగా మారి పారిపోవటము, ఆమె తన లోకానికి పోయి ఉంటుందని తానిక్కడికి రావటము, ఫణిరాజు దయకు పాత్రురాలు కావటము కూడా చెప్పింది. తనకై ఆమె పొందిన కష్ట పరంపరలన్నింటినీ విన్న తర్వాత కృష్ణశర్మ ఒక నిట్టూర్పుని విడిచి, దేవి, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నాకు ఆ జన్మాంతము ఈ నాగకన్య చెర తప్పదు. ఒకవేళ తప్పించుకుపోయినా నేనెక్కడ ఉన్నా మళ్ళీ పట్టి తీసుకువస్తుంది. తొందరపడకు, నిదానంగా విను. నాగకన్య విషయం అటుంచి నా వికృతాకారం చూశావు కదా. భగవంతుడిచ్చిన రూపమన్నా లేకుండా మదనరేఖ తక్షకుడనే సర్పము చేత కరిపించి పుణ్యము కట్టుకున్నది. ఇటువంటి అసహ్యకరమైన రూపంతో ఉన్న నాపై నీకింకా ఆశ ఎందుకు? ఏమంటున్నారు? నా జీవితంతో పాటు నీ జీవితం కూడా వ్యర్థం చేసుకోకు. నవయవ్వన సుందరాంగివి, అతులిత సౌభాగ్య సంపదలతో అష్ట ఐశ్వర్యాలు అనుభవించవలసిన యువరాణివి. నేనిక బ్రతికి ఉన్నా చచ్చిన వాడితో సమానం. కనుక నువ్వు నీకు తగిన మరొక రాజపుత్రుణ్ణి వరించి అని అతడు చెప్పడం పూర్తి చేయకముందే మణిమేఖల అతని నోటికి తన చేతులు అడ్డం పెట్టి, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతవరకేనా? అయ్యో, మీ నోటి వెంట ఇటువంటి కఠోరమైన మాటలు వింటానని కలలో కూడా అనుకోలేదు. నా హృదయాన్ని కోసి చూడండి. నా గురించి మీకు తెలిసిన విషయాలు తెలుసుకోండి. అంతేకాని అటువంటి మాటలు ఎప్పుడు ఇంకనకండి. నా శీలాన్ని కలుషితం చేయకండి. ఇది నా ప్రార్థన. మీ రూపం ఇంత కాదు, ఇంకో ఇంత వికృతంగా ఉన్నా మీరెప్పటికీ నా ఆరాధ్య దేవులే. నా కోసప్రాణం ఉండే వరకు పోరి ఈ నాగకన్యను జయిస్తాను. మిమ్మల్ని చెర నుంచి విముక్తం చేసుకుంటాను. లేదా నా ప్రాణాలు ఈ నాగలోకానికి బలి ఇస్తాను. అంతకు మించి వేరే మార్గం లేదు. మీరేం చెప్పవద్దు అని మణిమేఖల దృఢ నిశ్చయంతో అంటూ ఉండగా మందాకిని పరుగు పరుగున వచ్చి, అమ్మా ప్రమాదం, తలవని తలంపుగా రాణి తిరిగి వస్తోంది, త్వరపడాలి అనగా వినిన ఇరువురు నిర్విణులయ్యారు. ఆలోచించి ప్రయోజనం లేదమ్మా. నిన్నిప్పుడే ఒక సర్పంగా మారుస్తాను. సర్ప సైన్యంలో ఒకటిగా ఉండి జాగ్రత్తగా మసులుకో అని మందాకిని తక్షణము తన మంత్రశక్తి వలన మణిమేకల్ని ఒక పాముగా మార్చటమే కాక రాణికి అనుమానం లేకుండా సర్ప సైన్యాల్ని రావించి కృష్ణశర్మకు యథాప్రకారము కాపుంచి తానా మందిరంలోనే అతి జాగ్రత్తగా కావలి కాస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఏమే మందాకిని, ఇట్రావే అని లోపలికి రాకుండా వెలుపల నుంచే మదనరేఖ మందిరం దద్దరిల్లేలా పిలిచేటప్పటికీ మందాకిని హడలి బేజారైంది. తాను శత్రువులకు సహకరిస్తున్న విషయం తెలిసి రాణి తనల్ని దండిస్తానికే పిలుస్తున్నదని ఊహించి కాళ్ళు తడబడుతున్నా, చేతులు వణుకుతున్నా
ఆ భయాన్ని పైకి కనిపించనీయక అమ్మా అమ్మా అంటూ 2 అడుగుల్లో యువతలికొచ్చి తమ రాణికెదురుగా చేతులు కట్టుకొని నిలుచుంది. ఏం చేస్తున్నావే అని మదనరేఖ తీక్షణంగా అడిగిందానికి, సర్వసైన్యాల్ని కాపుంచాను. నేను 1000 కళతో చూస్తున్నాను. దేవి ఆజ్ఞల ప్రకారము అన్నీ సక్రమంగానే చేస్తున్నాను అని లేని ధైర్యం తెచ్చుకొని బదులు చెప్పింది. అవునవును, అన్నీ సక్రమంగానే చేస్తావు. నీ సంగతి నాకు తెలీదుటే అంటూ రాణి మందాకిని చేపట్టుకొని రా చెప్తాను అని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే తప్పకుండా తన్ను శిక్షించటానికేనని మందాకిని ఖాయం చేసుకుంది. తీసుకెళుతూ మార్గంలో నరలోకవాసులెవరు గాని మన లోకానికి రాలేదు కదా అని మదనరేఖ అడిగిన దానికి మందాకిని మరింత తొట్రుపడుతూ ఆహా అహహ నరలోకవాసులమ్మా అహహ లేదు లేదమ్మా ఎవరూ రాలేదు అని మందాకిని చెప్పిన దానికి మదనరేఖ విరగబడి నవ్వుతూ నరులంటే నీకెందుకే అంత భయము, ఎందుకలా తడబడుతున్నావు అని అడిగింది. లేదు లేదు, నాకేం భయం లేదు. నరులంటే నాకెందుకు భయం? అయితే నరలోకానికోసారి పోయి రావాలి, జరుగురు అంది మదనరేఖ. మందాకిని రాణి ముఖలక్షణాల్ని గమనించింది. తీవ్ర రూపం లేకపోవటము, నవ్వటము వాటిని బట్టి రాణికి తన పనులు తెలియలేదని, తాను అనవసరంగా బెదరకూడదని తెలుసుకుని అప్పటి నుంచి యథాప్రకారంగా ధైర్యంతో నేనేనా అమ్మా నరకలోకానికి పోవాలా అని అడిగింది. అవునే, చెప్తారా అని మదనరేఖ క్రమంగా ఆమెను తన ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి తన సరసను కూర్చోబెట్టుకుని ఇలా అంది. ఏమే మందాకిని, ఇహ నా కర్మ మింతేనటే. నా ఆశ నాలోనే అడుగంటాలా? నా కోరిక నాలో జీర్ణం కావాలా? మీకేంటమ్మా లోపం? లోపం కాదుటే, అన్నీ తెలిసిందానివి నువ్వు ఇలా అడుగుతున్నావా? ఆ బ్రాహ్మణ కుమారుడు నన్నెన్ని విధాలా తిప్పలు పెడుతున్నాడో చూస్తున్నావు కదటే. అవునవును, అదే తిప్పలు పెడుతున్నాడు. అబ్బా, వాడి మీద నాకెందుకంత మక్కువ ఉందే. వాడు మాత్రము తలబద్దలు కొట్టుకున్నా లొంగటం లేదు. అదెప్పుడమ్మా? తల మీద గాయాలేవి కనిపించడం లేదు. సరే, ఆఖరికంతే అవుతుందేమోలే. నేను తలబద్దలు కొట్టుకుంటే నీకు చూడాలని ఉందటే. ఎంత మాట దేవి, మీరంటే నిజమనుకున్నాను. నా తాపమంతా చూస్తూ ఊరుకుంటావుటే. నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదటే. అవునమ్మా అవును, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. అయితే ఏం చేస్తాను? చేసే సమయం ఇప్పుడొచ్చిందే. అదేమిటో చెప్పండమ్మా, నిమిషాల మీద చేసేస్తాను. నిమిషాల మీద కాదు, ఇంకా త్వరగా. నువ్వు ఇప్పుడు నరలోకానికి పోయి మాల్యవంత పర్వతం చేరాలి. ఆ పర్వత ప్రాంతాల్లో వశీకరణి అనే మూలిక ఉంది. ఆ మూలిక నుంచి పసరు తీసి దానిని ఎవరి తలకు రాస్తే వారు మన వశమవుతారు. మనం ఎలా చెబితే అలా వింటారు. మనకి పాదదాసులు అవుతారని నాకు తెలుసు. ఆ మూలిక సంగతి నాకిప్పుడే జ్ఞాపకం వచ్చింది. తీసుకొస్తావుటే. అది తెచ్చావు, ఆ బ్రాహ్మణ కుమారుడు నాకు పాదదాసుడయ్యాడన్నమాటే. ఓ తెస్తానమ్మా. అయితే ఆ మూలిక ఎలా ఉంటుందంటారు? తులసి మాదిరిగానే ఉంటుంది, కానీ నల్లగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది. నేనే పోయి ఉందును కానీ ఇక్కడికి ఏ వేళైనా ఆ బ్రాహ్మణ కుమారుడు భార్య మణిమేకల రావచ్చు. అది మహావీరవనిత. అది వచ్చే సమయానికి నేను లేకుంటినా ఇంకేముంది, భర్తను తీసుకుని పోయి తీరుతుంది. ఎందుకు దేవి, ఈ మాత్రపు స్వల్ప కార్యానికి మీరు పోవాలా? నేనే పోయేస్తా గాని కొంచెం ఆలస్యమైనా మీరు కంగారు పడకండి. సరే వెళ్ళు. నీకా మాల్యవంత పర్వతం కానీ ఆ మూలిక కానీ తెలియకపోతే ఎవరినైనా అడుగు కానీ అది తీసుకురాకుండా రాకు. రానమ్మా రాను, ఊరికే రాను. వెళ్ళిన పని సాధించుకొని వస్తాను. మంచిది, క్షేమంగా వెళ్ళి లాభంగా రావే అని చెప్పి మదనరేఖ ఆమెకు చెప్పవలసిందంతా చెప్పి పంపించింది. కానీ మందాకిని నేరుగా పోక తిరిగి మణిమేకల కృష్ణశర్మ ఉన్న చోటుకు వచ్చింది. తనని రాణికి తనకు జరిగిన వ్యవహారాల్ని మణిమేకలకు చెప్పి తానిప్పుడు వశీకరణి కొరకు విధిగా నరలోకానికి పోవలసిన విషయాన్ని రహస్యంగా తెలిపింది. తన భర్తని వశం చేసుకోవటానికి ఆమె తీవ్ర ప్రయత్నాలను గర్హిస్తూ మణిమేకల, అమ్మ మందాకిని, నువ్వు యజమానిరాలి ఆజ్ఞలకు బద్దురాలువు కావలసి ఉండి ఇప్పటికే మాకెంతో మహోపకారం చేశావు. కానీ ఇప్పుడు మీ రాణి తలపెట్టిన కార్యం వలన జరిగే ఉపద్రవం నుంచి కూడా నువ్వే కాపాడాలి అంది. మీకు ఉపకారం జరగటమే నేనెప్పుడూ కోరతాను. కానీ ఎలాగా? నరలోకం పోక తప్పదు. ఆమెకా వశీకరిణి మూలిక తెచ్చి ఇయ్యక తప్పదు. అవును తప్పదు. మీ రాణి చెప్పినట్లు చెయ్యి. అప్పుడు మీకు ఉపకారం ఎలా జరుగుతుంది? ఆమె చెప్పిన వశీకరణ మూలిక ప్రభావాన్ని విరిచి
దాని గుణం లేకుండా చేయగల మూలిక మరొకటుంది. దాని పేరు ఈశ్వరీ వేరు. అది కూడా నరలోకంలో ఉండే ఔషధి. దానిని ముందుగా సేవించిన ఎడల ఇతర మూలికల ప్రభావం లేకుండా పోతుంది. దయవుంచి నువ్వా ఈశ్వరీ వేరు కూడా సంపాదించుకుని వచ్చినట్లయితే మాకు గొప్ప ఉపకారం జరుగుతుంది. అయితే తప్పకుండా దానిని కూడా తెచ్చి ముందుగా మీకు ఇస్తాను. అప్పుడు నేను యజమానురాలి ఆజ్ఞ పాలించినట్లు అవుతుంది. ఆమె ప్రయత్నం వల్ల మీకు హాని రాకుండానే ఉంటుంది అని ఆ తర్వాత మందాకిని తాను తిరిగి వచ్చే వరకు మదనరేఖకు మణిమేకలు అక్కడ ఉన్నట్లు తెలియకుండా ఉండటానికి కొన్ని విధులు చెప్పి మణిమేకల దగ్గర ఆమె భర్త దగ్గర సెలవు తీసుకుని వెళ్ళింది. అనతి కాలంలోనే శ్వేతముఖిని దాటి మదనరేఖ చెప్పిన గుర్తులను అనుసరించిపోయి కొన్ని అడవులు, పర్వతాలు, ఏరుల గుండా ప్రయాణం చేసి మాల్యవంత ప్రాంతానికి చేరుకుంది. ఆ పర్వత ప్రాంతంలో మనుషుల సంచారం కానీ పశువుల అలికిడి గాని ఏమీ లేక నిశ్శబ్దంగా ఉంది. తమ రాణి చెప్పిన వశీకరణి మూలిక నిమిత్తము కొంతసేపు వెదికి ఆ తర్వాత దానిని కనుక్కుంది. అవసరమైనంత మూలిక నెత్తి భద్రం చేసుకుంది. ఆ తర్వాత ఈశ్వరీ మూలిక కోసం కూడా ఆ ప్రదేశమంతా గాలించింది. కానీ ఎంత గాలించినా ఆమెకది కనిపించలేదు. ఆ ప్రాంతంలో అది లభ్యం కాదని నిశ్చయం చేసుకుంది. కానీ మడిమేకలు చెప్పిన మూలికను పట్టుకెళ్ళకపోతే కలిగే ప్రమాదాన్ని ఊహించుకుని దానికోసం తిరిగి మరికొంత దూరం ప్రయాణం సాగించింది. ఎంత దూరం ప్రయాణం చేసినా కాలయాపన, శ్రమ ఎక్కువైతున్నదే కానీ ప్రయోజనం కలగకపోవటం వలన ఆమె ఆవేదన పడవలసి వచ్చింది. అయ్యో, మడిమేకలు చెప్పిన ఔషధి లభ్యం కాలేదే. అది లేకుండా పోతే మదనరేఖ వశీకరణి ప్రయోగించి కృష్ణశర్మను తన దాసుని చేసుకుంటుందే. మడిమేకల జీవితం వ్యర్థమవుతుందే. పతిభక్తి పరాయణురాలికి సాయం చేయలేని నా జన్మ ఎందుకు? ఇంత దూరం వచ్చి ఆ మూలికను సంపాదించకుండా పోతే ఫణిరాజు కూడా కించబడతాడే. ఏమైనా సరే దానిని సంపాదించుకుని పోయి తీరాలి అన్న పట్టుదలతో మందాకిని ఇంకా ముందుకు పోయింది. మరికొన్ని రోజులు ప్రయాణం చేసింది. అయినా ప్రయోజనం కలగలేదు. కోరిన గుర్తులు గల ఔషధి లభ్యం కాలేదు. మందాకిని నిస్పృహ చెందింది. కర్తవ్యం గానక ఒకచోట కూలబడి, అరరే, చూసి చూసి నేను నా చేతులారా ఉత్తములకు అపకారం జరిగించవలసి వస్తుందే. కామంతో కళ్ళు మూసుకొని పోయి ఉచ్చనీచాలు గమనించక తండ్రిగారిని సైతం బెదిరించి ఏకపత్నీవృతుడైన కృష్ణశర్మను, ఉత్తమ ఇల్లాలైన మణిమేకలను హింసలు పెడుతున్న మదనరేఖకు నేనా సాయం చేయాలి? పాపానికి బలం చేకూర్చాలా? అలాగని మదనరేఖ కోరిన మూలిక వశీకరిని కూడా దొరకలేదని చెబితే ఆమె నా ప్రాణం తీయటమే కాక తాను స్వయంగా బయలుదేరుతుంది. దానివల్ల ఆ బ్రాహ్మణ కుమారుని వశం చేసుకుంటుంది. ప్రస్తుతము నేను విషమ పరిస్థితుల్లో పడ్డాను. ముందుకు వస్తే నుయ్యి, వెనకపోతే గొయ్యి. ఇప్పటికే రాణి ఊహించిన కాలం దాటిపోయింది. ఏం చెయ్యాలో తెలియటం లేదు అని ఒంటరిగా ఒక కొండ మొదట్లో కూర్చొని దుఃఖపడుతున్న సమయంలో ఆ దారంట ఎవరో ఒక జడదారి పోతూ ఉండటం చూసిన మందాకినికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. స్వామి, స్వామి అంటూ పరిగెత్తుకొని పోయి ఆ జడదారి మార్గానికి అడ్డుగా నిలిచింది. మందాకిని సైతము నాగకన్య గనక నవయవ్వన స్ఫురణ ద్రూపి అయిన ఆ లేబ్రాయిపు పడుచును చూసి ఆ జడదారి దిగ్భ్రమ చెందుతూ నిశ్చేష్టుడై ఉండగా, స్వామి, తమరు సర్వవ్యాపకులైన బైరాగులు కనుక తమకు సర్వ ఔషధులు, మూలికలు అన్నీ తెలిసి ఉంటాయి. నాకు ఈశ్వరీ వేరు లభ్యం కాగల చోటును చెప్పి పుణ్యం కట్టుకోరా అని మందాకిని అతన్ని ప్రార్థించింది. ఓ నవయవ్వన లావణ్యవతి, నీ సౌందర్యాతిశయం వల్ల ముగ్ధుడినైన నేను నీకు చేయలేని కార్యముంటుందా? అయితే నువ్వెవరువు? ఈ నిర్మానుష్యమైన అడవిలో ఎందుకు తిరుగుతున్నావు? నీ వృత్తాంతమేమిటి అని అడిగిన ఆ జడదారి మాటలను బట్టి అప్పటికప్పుడే అతనిలో పాపపు తలంపులు ప్రవేశించాయని, అతనికి తన నిజ వృత్తాంతం చెప్పకూడదని తనలో అనుకున్న మందాకిని ముందుగానే జాగ్రత్త వహించి, స్వామి, తమరెవరో మునీశ్వరులుగా ఉన్నారు. కానీ తమ మాటలు పైత్యం చేసినట్లున్నాయి కదూ? అవును, నాకే కాదు, నీలాంటి సౌందర్యవతి ఒంటరిగా లభ్యమైనప్పుడు ఎవరికి మాత్రం పైత్యం చేయదు? అందులోనూ నేను కాయసిద్ధిని పొందిన మహారసికుణ్ణి. ఓహో, అయితే మీకు ఈ వేషమేమిటి? నా వేషం ఇలా ఉండబట్టే కదా నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు. సరి సరి, అర్థమైంది. మీ వల్ల నాకు ఎటువంటి సాయమూ అవసరం లేదులేండి అని మందాకిని వెళ్ళిపోతుంటే జడదారి ఆమె చేయి పట్టుకొని, ఓహో, నన్ను దాటిపోవటం అంత తేలికైన పని కాదు. ఏకనాథ్ పేరు వింటే పక్షులు నీళ్లు తాగవు అంటూ ఆమెను లాగబోతూ ఉండగా,
మందాకిని కార్యం మించిందని ఊహించి తక్షణము సర్పరూపం దాల్చి అతన్ని కాటువేయబోయేసరికి, "ఆ ఆగు, నువ్వు నాగకన్యవా?" అని ఆ తక్షణము ఏకనాథ్ చిటికెడు విభూది నా సర్పం మీద చల్లగా అది కదలలేక అట్టే పడి ఉంది. దానిని బట్టి మందాకిని ఆ జడదారి సామాన్యుడు కాదని, అతడిని యుక్తి వల్ల జయించటమే కర్తవ్యమని ఊహించుకొని, "స్వామి, అపరాధిని క్షమించాలి. తమ శక్తి సామర్థ్యాలు తెలియక పొరపాటుగా ప్రవర్తించాను. ఇక నేను మీ దాననవ్వటంలో ఏమంత విశేషం లేదు. నన్ను మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చు. కానీ ఒక్క మనవి." "ఆ, అలారా దారికి. ఏమిటది?" "నా అల్ప సౌందర్యానికే మీరింత మోహావేశులైనప్పుడు ఇక మా రాణి మదనరేఖ భువనైక సుందరి, మహారసికురాలు, అన్ని కామశాస్త్రాలు చదివిన దిట్ట. ఆమె కూడా మీలాగునే కాయసిద్ధిని పొందిన యువతి. తమరామెను చూస్తే నిజంగా మూర్ఛపోతారనుకుంటా." "ఓహో, అలాగా. నువ్వా రాణి దగ్గర దాసీవా?" "దాసీలకు దాసీను." "అయితే ఏంలే, నిన్ను కూడా మీ రాణిని కూడా కూడరాదన్న నిషేధమేముంటుంది? నువ్వు నాకు మీ రాణిని కూర్పగలవా?" "మీలాంటి సర్వశక్తి సంపన్నులను చూస్తే ఆమె పాదాక్రాంతురాలైతుంది. కానీ సందేహమేమిటి? తన దగ్గర ఉండే దాసిని కూడిన పురుషుణ్ణి ఆమె కూడదు." "ఓహో, అయితే మన విషయం ఆమెకు చెప్పనే వద్దు. మనం చెప్పకపోయినా తెలుసుకోగల శక్తి ఆమెకుంది. నాకు మీలాంటి వారు లభ్యం కావటం గొప్ప అదృష్టమే. కానీ తమ మేలు కోరి త్యాగం చేస్తున్నాను. మా నాగరాణి అద్భుత సౌందర్యాన్ని తమరొక్కసారి చూసి నా మాటల యథార్థం తెలుసుకోండి. నేను ఎప్పుడూ మీ దాన్ని, ఆపై మీ ఇష్టం." తన దాసీని చేరిన పురుషుణ్ణి తాను చేరకపోవటము మీ రాణికి ఒక మంచి నియమం. ఆమెను చూసి నీ మాట ప్రకారము ఆమె నిజంగా భువనైక సుందరి అయినప్పుడే నేను ఆమెను వశం చేసుకుంటాను. ఆమె నా కళ్ళకు ఆనక నువ్వే నచ్చిన పక్షంలో ఆమెనే వదులుకుంటాను. అది తమ ఇష్టం. అయితే నన్నిప్పుడు మీ రాణి దగ్గరకు తీసుకుపోతావా?" "తప్పకుండా తీసుకుపోతా. కానీ నన్ను మంత్రించి కదలలేకుండా చేశారు కదా" అని మందాకిని అన్న వెంటనే ఏకనాథ్ తిరిగి విభూతిని చల్లి పాముని పడుచుగా మార్చాడు. "మీ రాణి నాగలోకంలోనే ఉంటుంది కదా, ఇక పోదామా?" "పోదాం గాని నా పని మిగిలిపోయింది. నేను ఈశ్వరీ మూలిక కోసం వచ్చాను. దాన్ని మా లోకం తీసుకుని పోవాలి. అదెక్కడుంటుందో తెలీదు." "పిచ్చిదానా, నీకు ఈశ్వరి వేరే దొరకలేదా? నాతోరా" అని ఏకనాథ్ ఆమెను ఆ చెరువులోనే ఉన్న ఒక కొండ మలుపులోనికి తీసుకుని వెళ్ళి అక్కడ గుబురు గుబురుగా పెరిగి ఉన్న కొన్ని మొక్కలను చూపించి, "ఇవన్నీ ఈశ్వరి దుబ్బులే. మొక్కలను పేరుకుతే లోపల వేరుంటుంది" అంటూ అతడు కొన్ని మొక్కల్ని పెరికి ఆ వేరును మందాకినీయగా ఆమె పరీక్షించి అది ఈశ్వరీ మూలిక అని తెలుసుకుంది. కొంత వేరును తీసుకుని భద్రపరుచుకుంది. జడదారికి చేసిన వాగ్దానం ప్రకారము అతన్ని వెంట పెట్టుకుని నాగలోకాభిముఖంగా మళ్ళక తప్పలేదు. "ఎంత దూరం నడిచినా తరగటం లేదు. మీ నాగలోకం ఇంకా ఎప్పుడు చేరతాము?" అని ఏకనాథ్ మందాకిని తిప్పిన ఏవేవో మార్గాలు తిరుగుతూ విసుగొచ్చి అన్నాడు. "నాగలోకాన్ని గురించి తమరెప్పుడు వినలేదా స్వామి? అది అంత చెరువులో లేదు. చాలా దూరం ప్రయాణం చేయాలి." "ఇంకానా?" "ఇంకా కొంచెం దూరం ప్రయాణం సాగించామంటే ఒక పాడు నుయ్యి కనిపిస్తుంది. ఆ నూతిలో నుంచి నాగలోకానికి సొరంగ మార్గముంది. పురుషులు కాయసిద్ధిని పొందినవారు. మీరే ఇంతగా అలసిపోతే ఆడదాన్ని ఇది రెండోసారి ప్రయాణం చేయటం కదా, నేనెంత అలసిపోయి ఉంటాను చెప్పండి. మా నాగరాణి పొందు లభించటం అంటే సామాన్యమనుకున్నారా? అందుకే కదా ఇంత కష్టపడుతున్నాను. కొంతసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామంటారా? లేకుంటే నేనింక ఒక్క అడుగైనా ముందుకు సాగలేను." "అవశ్యం, అలాగే చేద్దాం. అదిగో ఆ కనిపించే వృక్షఛాయను విశ్రమిస్తే బాగుంటుంది" అని ఆ ఇద్దరూ ఆ చెరువులోనే ఉన్న ఒక గున్నమామిడి చెట్టు క్రింద విశ్రమించారు. ఏకనాథ్ కూర్చున్న చోటుకి కొంచెం దూరంలో మందాకిని కూర్చుంది. "మీ రాణి భువనైక సుందరి అని నువ్వు చెప్పడం వలన శ్రమపడి ఇంత దూరం వచ్చాను. చివరికేం చేస్తావో? మా నాగరాణిని చూస్తే మీకే తెలుస్తుంది. అటువంటి లోకైక సుందరి ఏ లోకాన ఉండదు. ఆమె పొందు మీకు తప్పకుండా లభ్యమవుతుంది, సందేహం లేదు." "కాంచనమాల కంటే మీ నాగరాణి అందమైందా?" "కాంచనమాల ఎవరు స్వామి?" "వినలేదా? అమరావతి యువరాణి. నేనామె సౌందర్యానికి అబ్బురుపడి అపహరించి తెచ్చాను. ఇప్పుడామె నా గుహలోనే ఉంది. క్రమంగా నేను ప్రపంచంలోని అందగత్తెలందరినీ వశం చేసుకుంటాను, అనుభవిస్తాను. అదే నా పట్టుదల." "బాగానే ఉంది కాని స్వామి, తమరు నేర్చిన విద్యలేమిటో నేను తెలుసుకోవచ్చునా?" "జలస్తంభన, వాయుస్తంభనాది సమస్త విద్యలు నేర్చాను.
పరకాయ ప్రవేశం తెలుసును. ఆకాశగమనము, భూత ప్రేత పిశాచాదులనెవరినైనా పట్టించడము, వదిలించడము, విలువిద్య, ఖడ్గ విద్య, అశ్వారోహణాది విద్యలే కాక మంత్రతంత్రాలు, గారడి మొదలైన వాటినన్నింటినూ అభ్యసించాను. చిత్తం. అయితే తమకు రాని విద్యలు లేవనుకుంటాను. ఒక్క తేలు మంత్రం మాత్రం నాకు తెలియదు. అదేమంత ప్రధానమైన విద్యగా నాకు తోచలేదు కాబట్టి నేను దానిని అభ్యసించలేదు. నిజమేలేండి, తేలు మంత్రం ఎవరు పడితే వారు వేయగలరు. మీరు నేర్చిన విద్యలు చాలా గొప్పవి. అవి సామాన్యంగా ఎవరికీ లభ్యం కావు. అటువంటి పరమ రహస్యములైన విద్యలను అభ్యసించడమే కాక ముసలితనం లేక నిత్య యవ్వనంతో ఉండటానికి కాయసిద్ధిని కూడా పొందానని చెప్పాను కదా. మీకు తెలిసిన విద్యలు నాకేమైనా నేర్పుతారండి? నేను ఆ జన్మాంతము మీతోనే ఉండిపోతాను. అటువంటి తెలివి తక్కువ పని మాత్రం ఇంకెప్పుడు చేయను. ఒకసారి భంగపడ్డాను, బుద్ధొచ్చింది. విషకన్య జానపద నవల 20వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.